ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్లో తేలిపోయింది. మూడో రోజు ఇంగ్లాండ్ 465 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకి కేవలం 6 పరుగుల లీడ్ మాత్రమే దొరికింది. ఇంగ్లాండ్ స్ట్రాంగ్ బ్యాటింగ్తో ఇండియా సైడ్ ఉన్న మ్యాచ్ను ఈక్వల్ చేసింది. ప్రజెంట్ ఇద్దరికీ గెలిచే అవకాశాలున్నాయి. మరోసారి టీమిండియా పూర్ బౌలింగ్, బ్యాట్ ఫీల్డింగ్తో ఇంగ్లాండ్ స్కోర్ అంతలా పెరిగింది. ఇక డే స్టార్టింగ్లోనే సెంచరీ హీరో ఓలీ పోప్ తొందరగానే అవుట్ అవడంతో ఇండియాకి మంచి స్టార్ట్ లభించింది. అయితే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్స్ అందివ్వడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. ఇక సెకండ్ డేలో అవుట్ అయ్యి నోబాల్తో బతికిపోయిన హ్యారీ బ్రూక్ డే 3లో కూడా మరోసారి అవుట్ అయ్యే అవకాశాలున్న మన ఫీల్డింగ్తో బ్రూక్ ఇచ్చిన 2 క్యాచ్లను వదిలేసింది. సో దీంతో హ్యారీ బ్రూక్ 99 రన్స్ సాధించాడు. హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యాక జెమీ స్మిత్ 40 రన్స్, క్రిస్ వోక్స్ 38 రన్స్ సాధించాడు. టైలెండర్స్ కూడా తమ వంతు రన్స్ సాధించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. ఇండియన్ టీంలో 3 సెంచరీలు చేసిన మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. బట్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ దాదాపు ఓపెనర్ క్రాలీ మరియు కెప్టెన్ స్టోక్స్ మినహా అందరూ రన్స్ సాధించారు. ఇదే మన బ్యాటింగ్కి మరియు ఇంగ్లాండ్ బ్యాటింగ్కి ఉన్న తేడా. ఇక బౌలింగ్లో ఇండియా ఈ మ్యాచ్లో తేలిపోయింది. బుమ్రా, జడేజా మినహా మిగతా వారందరూ భారీగా రన్స్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ 465 రన్స్ సాధించింది. ఇక మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఇన్నింగ్స్ మొత్తంలో శార్దుల్కి 6 ఓవర్లు మాత్రమే ఇచ్చారు. అసలు శార్దుల్ని తీసుకుందే బుమ్రాకి వర్క్లోడ్ తగ్గించడానికి. ఈ విధంగా 4th పేస్ ఆప్షన్ తీసుకొని అతనికి బౌలింగ్ ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు. ఇక సిరాజ్ పరుగులు ఇచ్చిన 2 వికెట్లు తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసిన 20 ఓవర్లలో ఏకంగా 128 రన్స్ సమర్పించుకున్నాడు. జడేజా వికెట్ సాధించకుండా ఎకనామీగా బౌలింగ్ చేశాడు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా గురించి. బుమ్రా ఈ మ్యాచ్లో 5 వికెట్లు సాధించి అవే మ్యాచ్లలో 12th టైం 5 వికెట్ సాధించి కపిల్ దేవ్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా జైస్వాల్ వికెట్ని తొందరగా కోల్పోయింది. అయితే నెక్స్ట్ సాయి సుదర్శన్తో కలిసి కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ అందించాడు. వీరిద్దరూ కలిసి టీంకి 66 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో 30 రన్స్ సాధించాడు. అయితే మంచి పొజిషన్లో కనిపిస్తున్న ఇండియాని స్టోక్స్ మరోసారి సాయి సుదర్శన్ అవుట్ చేసి మరోసారి సూపర్ స్టార్ట్ని అందించాడు. దీంతో నెక్స్ట్ వచ్చిన గిల్ రాహుల్తో కలిసి థర్డ్ డేని నాట్అవుట్గా ముగించారు. ఇండియా మూడో రోజు ఎండ్ అయ్యే టైంకి 90 రన్స్ సాధించి 96 రన్స్ లీడ్లో ఉంది. ఇక టీమిండియా మ్యాచ్లో ఉండాలన్నా గెలవాలన్నా ఇంగ్లాండ్కి భారీ టార్గెట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడుతున్న గ్రౌండ్లో భారీ టార్గెట్లు చేసిన సందర్భాలున్నాయి. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేస్ 400+ ఉంది. దీనికి రీజన్ పిచ్ డే 4 మరియు డే 5లో ఫ్లాట్గా మారడం. 1948లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీం మీద 400+ టార్గెట్ని చేసింది. నెక్స్ట్ రీసెంట్గా ఇంగ్లాండ్ టీం 2019లో స్టోక్స్ హిస్టారికల్ ఇన్నింగ్స్తో 359 రన్స్ టార్గెట్ని చేసింది. నెక్స్ట్ వెస్టిండీస్ 322 రన్స్ 2017లో ఇంగ్లాండ్ మీద, 2001లో ఇంగ్లాండ్ 315 టార్గెట్ని ఆస్ట్రేలియా మీద, నెక్స్ట్ ఇంగ్లాండ్ 2022లో న్యూజిలాండ్ మీద 296 రన్స్ చేసింది. ఈ విధంగా భారీ స్కోర్లు చేయడం ఈ గ్రౌండ్ స్పెషాలిటీ. సో ఇండియా డే 4 మొత్తం బ్యాటింగ్ చేసి 400+ టార్గెట్ని సెట్ చేస్తే గెలిచే అవకాశాలుంటాయి. ఒకవేళ 350 రన్స్ టార్గెట్ని ఇస్తే ఇంగ్లాండ్ ఒకే రోజులో చేసే అవకాశం ఉంది. సో దీంతో టీమిండియా డే 4 మొత్తం ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డే 4 మొత్తం బ్యాటింగ్ చేసి 400+ టార్గెట్ని సెట్ చేస్తే గెలవచ్చు లేదా మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా టీమిండియా డే 4లో తొందరగా ఆల్అవుట్ అయితే మాత్రం ఇక మ్యాచ్ను ఇంగ్లాండ్కి ఇచ్చేయడమే. చూద్దాం ఇండియా డే 4లో ఏ విధంగా బ్యాటింగ్ చేసి ఎంత టార్గెట్ని సెట్ చేస్తుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.